నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలోని గిరిజన గురుకుల పాఠశాలల నిర్వహణపై రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో రోజు శ్రీశైలంలో పర్యటించిన ఆయన సంక్షేమ హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎస్టీ స్కూలు, పౌర సరఫరాల గోదాంను పరిశీలించారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు సక్రమంగా మెమో అమలు పాటించాలని సంబంధిత అధికారులకు చైర్మన్ సూచించారు. లేని పక్షంలో తప్పు చేసిన వారిపై శాఖ చర్యలు తీసుకుంటానని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఈ శ్రీశైలంలో కొన్ని హాస్టల్స్, అంగన్వాడీస్, స్కూల్స్, రేషన్ షాప్స్ ఇవన్నీ తనిఖీలు చేస్తూ ఉన్నాం. స్కూల్స్ అండి, నిన్న సాయంత్రం రాత్రి ఒక ట్రైబల్ హాస్టల్, ప్రతిభ ట్రైబల్ హాస్టల్, ఈరోజు ఆశ్రమ ట్రైబల్ హాస్టల్ ఇవి చూడడం జరిగింది. ఈరోజు మరి వాస్తవంగా చెప్పాలంటే ప్రిన్సిపాల్ చెప్పేదానికి ఇక్కడ లోపల జరిగేదానికి ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. అసలు వారానికి 2 సార్లు చికెన్ ఇవ్వాలా, 157.5 గ్రాము ఇవ్వాల్సిన పరిస్థితి, ఆ ప్రిన్సిపాలే 100 గ్రాములు సార్ ఒకసారి అనే పరిస్థితి ఉంది. అంటే ఎంత క్వాంటిటీస్ ఇస్తారు ఏంది అనే విషయాలు కూడా తెలుసుకోలేకుండా ఉన్నారు. సరే, ఏదేమైనా వచ్చిన వాళ్ళు ఫుడ్ కమిషన్ చైర్మన్, ఈయనకి ఏం తెలుసులే, ఏదో ఒకటి తినిపోతారులే, చెవులుపుకుంటానే టైప్లో ఉంది. అది కాదు, నాకు ఆవలిస్తే పేవు లెక్క పెడతాను నేను, నాకేం పెద్ద సమస్య కాదు. దాదాపు 2500 విజిట్స్ చేశాను నేను ఏపీ స్టేట్లో. ఇప్పటికీ ఇక్కడ పిల్లలతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ చేశాము. వాళ్ళకి ఇప్పటికి చికెన్ అసలు దాదాపు మన మంగళవారం ఇవ్వాలి, మామూలుగా ఇది వీలైతే బుధవారానికి మార్చారంట. కానీ బుధవారం కానీ ఆదివారం కానీ ఇంతవరకు చికెన్ ఇచ్చిన దాఖలాలు లేవు ఈ హాస్టల్లో. ఇది చాలా అసలు ఇది ట్రైబల్స్ అని